Please do subscribe to Prajabheri News Channel. నిజామాబాద్ జిల్లాది ఆదిలాబాద్ 4 నియోజకవర్గాలు 5 నియోజకవర్గాలు, నిజామాబాద్ 9 నియోజకవర్గాలు, మెదక్ 10 నియోజకవర్గాలు, మొత్తం కలిసి 24 నియోజకవర్గాలకు ఈ రూట్ మ్యాప్ ఉంది. కాబట్టి అధ్యక్ష నువ్వు టీషర్ట్ వేసుకోలేవు, వేసుకో తర్వాత. కాబట్టి నేను నిజామాబాద్లో జెండా ప్రోగ్రాం చేసుకొని ఇక్కడికి వస్తా. అంబేద్కర్ చౌరస్తాలో మీరంతా టిఫిన్ చేసి రెడీ ఉంటే అక్కడ నుంచి 400 కార్లు 50 బస్సులతోని పెద్ద ఎత్తున బయలుదేరబోతామని చెప్పి తెలియజేస్తూ, మరి వర్ణదేవుడు కూడా ఇవాళ మంచిగా చల్లగా పెట్టిండు మాకు, ఎండ లేకుండా. కాబట్టి ప్రజలందరూ రైతులందరూ పెద్ద ఎత్తున తరలిస్తారు. మేము టార్గెట్కి మించి నిజామాబాద్ జిల్లా మా టార్గెట్ కంటే మించి పెద్ద ఎత్తున రాబోతూ ఉన్నామని చెప్పి తెలియజేస్తూ, మరొక్కసారి పెద్దలు గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి, మన జిల్లా ఎమ్మెల్సీ కవిత గారికి, మరియు వారందరితో పాటు 400 కోట్ల ప్రజలందరికీ కూడా పేరు పేరున బీఆర్ఎస్ 25వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా రజోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి అందరు తొందరగా 9 గంటలకు 8:59 నిమిషాలకే బయలుదేరాలా. టీషర్ట్లు వేసుకోవాలా, క్యాప్ పెట్టుకోవాలా, మైకులు కట్టుకోవాలా, జెండా పెట్టుకోవాలా, 2 జెండాలు కట్టుకోవాలా, తోవింటి బయలుదేరాలా. సద్దన్నం తెచ్చుకుంటారు, సల్ల ప్యాకెట్లు మర్చిపోవద్దు, చల్లగుందని సల్ల ప్యాకెట్లు మర్చిపోవద్దు, నీళ్ళ బాటళ్ళు, సంత్రాలు 2 వేసుకుందామన్నాం, కార్ల స్టిక్కర్లు, కార్ల నంబర్లు. మన పార్కింగ్ అందరికి ఐడియా ఉంది కదా. మరొకసారి రూట్ మ్యాప్ చెప్తా ఉన్నా. ఆర్మూర్, డిచ్పెల్లి, కామారెడ్డి, ఆర్మూర్, డిచ్పెల్లి, కామారెడ్డి, సిద్దిపేట్, అదేవిధంగా ఉస్నాబాద్ తర్వాత ముల్కనూరు, ఇందిరానగర్ తర్వాత ఎల్కతుర్తికి చేరుకుంటాం. ఎడమకు కుడికి మన పార్కింగ్ ఉంటుంది, బ్రహ్మంగా అక్కడ చేసుకోవాలని చెప్పి మరొకసారి రూట్ మ్యాప్ చెప్తూ ముగిస్తా ఉన్నాను. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. ఆర్మూర్ పంతం ఇవాళ ఏముందంటే, రేవంత్ గో బ్యాక్, కేసీఆర్ కమ్ బ్యాక్. సారే కావాలి, కారే కావాలి, కేసీఆరే కావాలంటున్నారు. సారే గెలవాలి, కేసీఆరే రావాలి, కారే గెలవాలి అని అంటా ఉన్నారు. ఇది ఒకటే మాట ఉంది, యావత్ తెలంగాణ సకల జనుల అభిప్రాయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జీవనాన్న నాయకత్వం. ఈరోజు ఒక పండుగ దినం, 25వ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా చెలో వరంగల్ కార్యక్రమానికి నిజామాబాద్ జిల్లా ప్రజలంతా రెడీ అయిపోయినారు. ఆర్మూర్ నియోజకవర్గంలో మేము కూడా సిద్ధంగా ఉన్నాం. ముందుగా జిల్లా ప్రజలకు, రాష్ట్ర ప్రజలందరికీ కూడా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, రజోత్సవ సందర్భంగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో మొత్తం రాష్ట్ర ప్రజలకు, యావత్ బీఆర్ఎస్ నాయకులకు, ప్రజాప్రతినిధులకు, కార్యకర్తలకు, రైతులకు, రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. మరి కేటీఆర్ గారి ఆదేశాల మేరకు మేము మైక్ కూడా కట్టుకున్నాం. ఇక మా బండికి అన్ని గ్రామాలలో కూడా ఇప్పుడే జెండా ప్రోగ్రాంలు అవుతూ ఉన్నాయి. ఆర్మూర్ నియోజకవర్గంలో 87 గ్రామాల్లో 36 వార్డులలో జెండాలు ఉన్నాయి. అదేవిధంగా బాల్కొండ, ఇప్పుడే మండల అధ్యక్షులందరితో కూడా మాట్లాడినాను. జిల్లా వ్యాప్తంగా బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బోధన్, బాన్సువాడ నియోజకవర్గాల్లో జెండా ప్రోగ్రాం ఎక్కడికక్కడ జెండాలు గుంజుతూ ఉన్నారు, కండువాలు వేసుకున్నారు. ముఖ్యంగా ఆర్మూర్ నియోజకవర్గ మా నాయకులందరికీ టీషర్ట్లు, క్యాపులు పెట్టుకొని మరి ఈ మైక్ కట్టుకొని బయలుదేరడానికి సిద్ధం ఉన్నాం. మరొక అర్ధగంటలో మేము బయలుదేరుతాం. మరి దేవుడి దయ వల్ల మరి ఇవాళ వాతావరణం చాలా చల్లగా ఉంది, సంతోషకరమైన వార్త అందరికి కూడా. కాబట్టి నిజామాబాద్ జిల్లా మనం అనుకున్న ప్రకారం చాలా ఫేక్ న్యూస్ వస్తున్నాయి. ఈ వీడియో వేయడానికి ఒక కారణం ఏంటంటే, ఫేక్ న్యూస్ వస్తున్నాయి. ఫేక్ న్యూస్ని ఎవ్వరు నమ్మొద్దు. బ్రహ్మాండంగా దేశ చరిత్రలో కనివిని ఎరగని విధంగా 25వ బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం జరగబోతా ఉంది. యావత్ తెలంగాణ ప్రజలంతా 4.5 కోట్ల మంది ప్రజలు ఇవాళ కేసీఆర్ స్పీచ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మన నియోజకవర్గంలో మనం 9 గంటలకు అనుకున్నాం, అంబేద్కర్ చౌరస్తాలో జెండా ప్రోగ్రాం చేసుకొని, గులాబీ జెండా ప్రోగ్రాం చేసుకొని అక్కడి నుంచి మనం నేరుగా డిచ్పెల్లి మీదుగా, కామారెడ్డి మీదుగా, సిద్దిపేట మీదుగా, ఉస్నాబాద్ మీదుగా ఇందిరానగర్కి వెళ్ళి అక్కడి నుంచి ఎల్కతుర్తికి మన సభకు చేరుకుంటాం. అక్కడ మన పార్కింగ్ ఉంది. మరి అందరు ఇప్పుడే సద్దన్నం కట్టుకొని కార్లలో, బస్సులలో పెట్టుకున్నారు. అందరితో మాట్లాడిన దాదాపుగా మండల పార్టీ అధ్యక్షులందరితో కూడా
9 నియోజకవర్గాల మండల పార్టీ అధ్యక్షులతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళంతా కూడా సిద్ధంగా ఉన్నారు. గ్రామ శాఖ అధ్యక్షులతో మాట్లాడినాం. ఆల్రెడీ అన్ని రకాల బస్సులు, అదేవిధంగా స్కూల్ బస్సులు, అదేవిధంగా ప్రైవేట్ కార్లు, మరి వ్యక్తిగత కార్లు, మన అన్ని కార్లు కూడా ఊర్ల నుంచి బయలుదేరి ఆర్మూర్కి రాబోతూ ఉన్నది. వాతావరణం చల్లగా ఉంది కాబట్టి ఇక ఆలస్యం చేయకుండా ఇదే మెసేజ్ అనుకొని మరి నియోజకవర్గంలోని జిల్లాలోని అన్ని మండలాల నుంచి పెద్ద ఎత్తున వెంటనే 9 గంటల లోపే బయలుదేరాలా. మేము ఆలస్యంగా బయలుదేరితే మనం ట్రాఫిక్లో ఇరుక్కుంటాం. మన ఇక్కడ కేవలం 24 నియోజకవర్గాలే ఈ రూట్లో పోతాయి. మనకు ఆర్మూర్, డిచ్పెల్లి, కామారెడ్డి, సిద్దిపేట్, దాని తర్వాత ఉస్నాబాద్, తర్వాత ఇందిరానగర్, దాని తర్వాత ఈ విధంగా మన రూట్ మ్యాప్ ఉంది. ఎల్కతుర్తికి చేరుకుంటాం కాబట్టి మరి ఇక్కడ వచ్చిన తర్వాత టీషర్ట్లు ధరిస్తా అన్నారు. అక్కడ నుంచే టీషర్ట్లు వేసుకొని వచ్చిన బ్రహ్మాండంగా ఉంటుంది. ఊర్లలోకించి ప్రతి కారుకు జెండా కట్టుకోమని చెప్పినాం. ఆల్రెడీ కట్టుకున్నారు. ఉదయమే జెండా ప్రోగ్రామ్ అయిపోయింది. చాలా ఊర్లలో మాకు వాట్సాప్ మెసేజ్లు కూడా వచ్చినాయి. ఇప్పుడు ఇక మిగిలిపోయింది రూట్ మ్యాప్ గురించి మళ్ళీ చెప్తున్నా. మళ్ళీ కన్ఫ్యూజ్ కావద్దు మీరు దయచేసి. మన రూట్ మ్యాపు బ్రహ్మాండంగా నిన్న మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. 2 లైవ్లలో నిన్న మీటింగ్లు పెట్టుకున్నాం. నిజామాబాద్ అర్బన్ సమీక్ష కూడా చేసుకున్నాం మనం. అదేవిధంగా రూరల్లో కూడా మనం బాజిరెడ్డి గోవర్ధన్ గారితో మాట్లాడుకున్నాం. బోధన్, బాన్స్వాడలో కూడా చెప్పుకున్నాం. ఇది మన రూట్ మ్యాప్. ఒకసారి దగ్గర రావాలి. వేరే రూట్లలో పోయి ఆగం కావద్దు. అటు సైడ్ మనకు పార్కింగ్ లేవు. వేరే రూట్లలో రావద్దు, ఆగం కావద్దు. ఆర్మూర్, డిచ్పెల్లి, కామారెడ్డి, సిద్దిపేట్, ఉస్నాబాద్, అదేవిధంగా ముల్కనూరు, ఇందిరానగర్, ఎల్కతుర్తి. ఇది మన రూట్ మ్యాపు. అట్లా పోతేనే మన పార్కింగ్ మనకు ఉంటుంది, మన జాగాలు మనకు ఉంటాయి, మన కన్ఫ్యూజన్ ఉండదు. ఇంకో విజ్ఞప్తి ఏంటంటే అక్కడ పార్కింగ్ పెట్టుకున్న జాగాల మన వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి. మన 400 కార్ల గ్రూప్ ఉంది. అదేవిధంగా మన బస్సుల గ్రూప్ ఉంది. ఆ బస్సుల గ్రూప్లో మనము అక్కడ పోయి లొకేషన్ షేర్ చేసుకోవాలి. ఆ నంబర్లలో పెట్టుకోవాలి గ్రూప్లో. ఎవరికైనా ఇబ్బంది అయినా ఏమన్నా అయినా బస్సులలో కూడా నంబర్ పెట్టమని చెప్పినాం. కేటీఆర్ గారు కూడా నిన్న మాకు అందరికి చెప్పారు. బస్సులలో నంబర్ పెడితే ఎవరన్నా ఇబ్బంది అయితే ఆ బస్ కాడ దొరకకపోతే అన్నీ, ఎందుకంటే 3000 ఆర్టీసీ బస్సులు వస్తున్నాయి. హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఉన్నది. హెల్ప్ లైన్ నెంబర్ కూడా గ్రూప్లలో పెట్టినాం. ఆ హెల్ప్ లైన్ నెంబర్కి ఎవరికైనా ఇబ్బంది అయితే దాన్ని కూడా మీరు అది చేయాలా. అదేవిధంగా మేము నిన్న చెప్పిన మండలికి 10 మంది ఇట్లా మైకులు కట్టుకొని రావాలన్నాం. 2001లో గౌరవ ముఖ్యమంత్రి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అప్పుడు ఉద్యమ సమయంలో ఎట్లయితే మైకులు కట్టుకుని జీప్లకు పాటలు పెట్టుకొని, డీజేలు పాటలు పెట్టుకొని పోతున్నాం. అంబేద్కర్ చౌరస్తాలో జరగబోతుంది. కాబట్టి ఇప్పుడు ఇది రూట్ మ్యాపు. హెల్ప్ లైన్ నంబరు మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఏడుంది హెల్ప్ లైన్ నంబర్? ఇది 90142 90142 90142 06465 90142 06465. వాతావరణం దేవుడు కరుణించిండి. ఇలా మరి ముఖ్యమంత్రి గారు బయలుదేరుతుంటే శుభసూచకం. బ్రహ్మాండంగా వాతావరణం చల్లగా ఉంది. హాజరయ్యే నాయకులు మరియు కార్యకర్తలు ప్రజల కోసం ప్రత్యేక హెల్ప్ లైన్ మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇవ్వడం జరిగింది. వాహన పార్కింగ్ సమస్యలు, ఎక్కడైనా బ్రేక్ డౌన్ అయితే, మెడికల్ అత్యవసర పరిస్థితిలో వెంటనే ఈ నంబర్ను సంప్రదించండి. 90142 0606. రండి 06. మీరు కూడా టీషర్ట్లు వేసుకోవాలి. అందరూ రండి, నిలబడండి, ఏం కాదు, రండి. సాయిరెడ్డి దా హెల్ప్ లైన్ నంబర్. హాజరయ్యే నాయకులు మరియు కార్యకర్తలు ప్రజల కోసం ప్రత్యేక హెల్ప్ లైన్ నంబర్ ఉంది. 90142 06465. వాహన పార్కింగ్ సమస్యలు, బ్రేక్ డౌన్ లేదా మెడికల్ అత్యవసర పరిస్థితుల్లో ఈ నంబర్ను మీరు డయల్ చేయాలి. మండల పార్టీ అధ్యక్షులు, జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం మండల పార్టీ అధ్యక్షులు ఈ హెల్ప్ లైన్ నంబర్ను దయచేసి రాసుకోండి. ఇక్కడ వచ్చిన తర్వాత మీరు అంతా టీషర్ట్లు వేసుకోవాలండి. అందరికీ ఉన్నాయి. 4000 మందికి టీషర్ట్లు ఉన్నాయి. టీషర్ట్లు, క్యాపులు, జెండా కట్టుకోవాలి. జెండా లేని కారు అలో వేయం మేము. ఎందుకంటే జెండా లేని కారు అలో లేదు. ప్రతి ఒక్కరు జెండా కట్టుకోవాలి. డాన్, అర్థమైంది కదా. ఇది ఈ మెసేజ్ను జిల్లా వ్యాప్తంగా జిల్లా ప్రజలందరూ గమనించి మరి ఈ రూట్ మ్యాప్ మనది నిజామాబాద్ జిల్లాది.